మాత్రమే వాడుకొని మీరే మహిమ పొందమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన సంగమా, ఈ యొక్క మాట నేను ఎవరిని నమ్మానో నాకు తెలుసు అంశం కనుక ఐ నో హూమ్ ఐ హ్యావ్ బిలీవ్డ్. నేను ఎవరిని నమ్మానో నాకు తెలుసు కనుక మనం కూడా మనం నమ్మిన యేసయ్య మనకు తెలుసు కాబట్టి ఆయన మాటలు విన్నాం, విశ్వసించాం, హృదయంలో రక్షణ పొందుకున్నాం. కనుక మనల్ని ఎరిగిన దేవుడు మనల్ని ఎప్పుడు సిగ్గుపడకుండా ధైర్యంగా అందరి ముందు ఉండటానికి దేవుడు మనకు అనుగ్రహించాడు, ఆయన కృపను అనుగ్రహించాడు. కనుక ఒకసారి కీర్తనకారుడు కీర్తన మనం చూస్తే 23వ కీర్తనలో దావీదు కీర్తన 23:1 అందరూ తెలుసు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్. అంటే యెహోవా నా కాపరి. మరి దావీదు ఈ కీర్తన మనం చదివేటప్పుడు మనకేం జ్ఞాపకం వస్తుందంటే, ఈ మొట్టమొదటి చరణంలోనే ఈ పదబంధం గమనిస్తే ప్రభువు నా కాపరి అంటున్నాడు. యెహోవా నా కాపరి. ఎందుకు? ఆయన ఎరిగాడు కనుక దావీదు ఆయన ఎరిగాడు, ప్రభు నా కాపరి అన్నాడు. దావీదును కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు కనుక ఆయన ఆ యూదా కొండల్లో దావీదు స్వయంగా గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు, అప్పుడు దానేక మంచి గొర్రెల కాపరిగా ఉండటానికి ఏమి అవసరమో ఆయనకి తెలుసు. అంటే ఆ గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు యూదా ప్రాంతంలో ఉన్నటువంటి ఆ కొండ ప్రాంతంలో గొర్రెలు మేపుతా ఉన్నాడు. ఆ గొర్రెలు మేపటంలో దానికి కూడా కొంత ఏం కావాలా? ధైర్యం కావాలా, ఓర్పు కావాలా, సహనం కావాలా. అవి తలవంచుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. వాటిని అంతా ఒక క్రమ పెట్టాలా, అవన్నీ ఉంటాయి. కనుక ఉదయం మొదలుకొని రాత్రి వరకు ఆ రీతిగా ఉన్నప్పుడు దావీదుకి ఇంకేం జ్ఞాపకం వస్తుందంటే దేవుడు జ్ఞాపకం వస్తాడు. ఎందువల్లంటే నా కాపరి ఆయన. నేను గొర్రెలకు కాపరి అయితే నాకు కాపరి ఎవరు? యేసయ్య. కనుక ఆయన నాకు తోడుగా ఉంటాడు, కనుక నాకేమీ అక్కర్లేదు అనే మాట మనం చూడగలం. కనుక ఈ కీర్తనకారుడు ఈ మాటల్లో మనం చూసినప్పుడు దావీదు తన జీవితంలో ఎన్నో గందరగోళ స్థితులు ఉన్నాయి, ఎన్నో కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి. అన్నలేమో అక్కడ సౌలు రాజు దగ్గర ఆయన సేవలో ఉన్నారు, యుద్ధంలో అట్లా ఉంటారు. కనుక తమ్ముడు చివరివాడు కనుక ఆ గొర్రెల్ని తండ్రి అప్పగించిన తర్వాత ఆ గొర్రెల్ని ఎలా మేపుతున్నాడో చెప్తాడు. ఎట్లా అంటే ఆయన కొన్నిసార్లు సింహాలు వస్తాయి, తోడేళ్ళు వస్తాయి, ఎలుగుబంట్లు వస్తాయి, అన్నీ వచ్చినా వాటి నుంచి కాపాడతాడు. ఆయన ఎట్లా కాపాడుతున్నాడు? దేవుని యొక్క శక్తిని బట్టి, ఆయన శక్తిని బట్టి కాదు. అందుకే నేను ఎవరిని నమ్మానో నాకు తెలుసు. నేను తెలుసు కనుక నేను సిగ్గుపడను. ఆయన నాకు అప్పగించిన దాన్ని చివరి వరకు నమ్ముకుంటా. చివరి వరకు అంటే మన జీవితాల్లో మనం కూడా యేసయ్యను నమ్మిన తర్వాత మనం వదిలిపెట్టే వాళ్ళంగా ఉండకూడదు. చివరి వరకు మన ఊపిరి ఉన్నంత వరకు మనము ఆరాధించాలా, ఆయన్నే స్తుతించాలా, ఆయన్ని ఘనపరచాలా. మన కుటుంబాల్లోకి ప్రభువు యేసయ్య ఉంటే ఎంత ఆశీర్వాదమో మనం తెలుసుకొని జీవించాలి ప్రియమైన వాళ్ళరా. కనుకనే ఇక్కడ ఈ గందరగోళ స్థితిలో దావీదు దేవుని రక్షణను అనుభవించాడు కనుక గుహల్లో ఉన్నాడు, మారుమూల ప్రాంతాల్లో. తర్వాత ఆయన కాపరి నుంచి అయిపోయి దేవుడు మరి అభిషేకించమంటాడు సమూయేలును. వెళ్ళి సౌలు రాజు యొక్క పరిస్థితి బాగలేదు, అతను అవిధేయత వల్ల అతను తీసివేస్తున్న కనుక నువ్వు వెళ్ళి యెష్షయి కుమారుల్లో ఒక్కరిని అభిషేకించు రాజుగా ఉండటానికి. కనుక అన్నదమ్ములందరూ వచ్చారు. యెష్షయి ఈయన వచ్చాడు, సమూయేలు వచ్చాడు. ఆ సమూయేలు వచ్చి ఆ కుటుంబం రాగలు అందరూ ఆశ్చర్యపోతారు, ఎందుకు వచ్చాడా అని. ఒక కొడుకుని అందరిని పిలిచాడు, 7గురిని పిలిచాడు. వీళ్ళు కాదు అన్నాడు. లాస్ట్ ఇంకెవరు ఉన్నారా అంటే ఉన్నారయ్యా, ఆఖరివాడు, వాడు గొర్రెలు కాసుకునేవాడయ్యా, కాపరిగా ఉన్నాడు, పిలవమంటే ఆయన రాగానే చూడగానే దేవుడు ఇతను నేను కోరుకున్నవాడు ఇతడే అనే మాట అంటాడు. నేను కోరుకున్నవాడు ఇతడే. కనుక మనం కూడా దేవుడు కోరుకున్నవారం కనుక మనల్ని గురించి దేవుడు కూడా నేను కోరుకున్న వారు వీరే అనే మాట ఎందుకు అన్నాడంటే దావీదు నమ్మాడు దేవుణ్ణి. నమ్మాడు కనుక ఆయన ఎవరో తెలుసు. తెలుసు కాబట్టి అంత గొప్పగా కాపరిగా ఉన్నప్పుడు మందను కాపాడాడు. మందను కాపాడిన వాడు ప్రజలను కూడా కాపాడతాడు. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధి, దేవుని కృప, దేవుని యొక్క శక్తి దావీదుకు ఉంది ప్రియమైన వాళ్ళారా.
కనుకనే వెంటనే ఏమన్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే అనగానే సమూయేలు వెంటనే ఆ నూనె పోసి అభిషేకించాడు. ఎంతకాలం పట్టింది రాజుగా? ఒక 10-13 సంవత్సరాలు కష్టపడ్డాడు. సౌలు ఏమో తెలుసుకొని వీడిని బాధిస్తా కష్టపెడతా తరుముతా ఉంటుంటే కొండల్లో అక్కడ ఇక్కడ దాక్కుంటా మరి ఎంతగా ఆయన వేదన పడినా దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టల. ఆ విడిచిపెట్టలేదు. దేవుడు ఎల్లప్పుడూ ఆయన సురక్షితంగా నడిపించినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే మన కష్టాలు దేవునికి తెలుసు. కనుక ఆ కష్టాల్లో మనము బాధపడతాం. బాధపడినప్పుడు మనం దేవుణ్ణి ఆశ్రయిస్తే చాలు, ఆయన నమ్మితే విశ్వాసం ఉంటే చాలు, దేవుడు తప్పక మన అవసరాలు తీరుస్తాడని మనం తెలుసుకోవాలా. దావీదు తన అనుచరులకు కాపరిగా ఉన్నాడు, రక్షకుడిగా ఉన్నాడు. గొర్రెలకి కాపరిగా ఉన్నాడు, తనతో ఉన్న వారికి కూడా ఒక కాపరిగా రక్షకుడిగా ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు కాస్తా ఉంటాడు కాపుతాల. ఒక రాజుకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే ఆ ప్రజలను కాయాల. ఆ ప్రజలు ఎలా గాయాల? ఏలటం అంటే అందరూ సురక్షితంగా ఉండాలి. అంతేకాదు ఆ ప్రజలంతా సంతోషంగా ఉండటానికి రాజు యొక్క పని. అది చూచాడు దేవుడు దావీదులో. మరి గొర్రెలు కాచుకునే వాడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళాడు? రాజుగా హెచ్చించాడంటే దావీదు ఎంతగా దేవుణ్ణి ప్రేమించాడు, ఎంతగా ప్రేమించాడు. అందుకంటాడు, నేను ఎవరిని నమ్మానో నేను ఎరుగుదును. ఎవరిని నమ్మాడు? దేవుణ్ణి నమ్మాడు. కనుక ఎరుగుదును కనుక ఆయన నన్ను ఎరిగి ఉన్నాడు. కనుకనే ఇతడే నాకు కావాల్సింది అంటాడు. నేను కోరుకున్నవాడు ఇతడే అనే మాట ప్రియులారా మనం చూస్తాం. కనుక దావీదు రాజు అని, ఆయన మంచివాడని, ఆయన దగ్గరగా ఉంటాడని మనం ప్రతిస్పందన. ఎందుకంటే రాజుగా ఉన్న దేవుని దగ్గరగా ఉన్నాడు, ఎక్కడున్న దేవుని దగ్గరగా ఉన్నాడు. కనుకనే దేవుని యొక్క విభిన్న లక్షణాలు ఇతర వ్యక్తుల యొక్క సంబంధం మనం చూస్తే ధ్యానించినప్పుడు ఒక నమ్మకం మనలో ఏర్పడుతుంది. దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉంటే మనకేం తెలుస్తుంది? ఇంకా వాక్యం చదవాలా, దేవుని గురించి తెలుసుకోవాలంటది. ప్రార్థిస్తున్నప్పుడు ఒక్కోసారి మన ప్రార్థనలో దేవునికి బాగా ఎక్కువగా చేస్తే మనం కొంచెం తేలిపోతున్నట్టు ఉంటుంది పరిశుద్ధాత్మ. కనుక ప్రార్థన వాక్యము చదివినప్పుడు దేవునికి దగ్గరగా మనం ఉంటాము. ఆ ధ్యానంలో ఆయన ఎరిగిన వారు ఆయన గురించి తెలుసుకుంటారు అంతే. కనుక దేవుని మనం ఎరిగి ఉన్నామంటే పైకి కాదు, ఆత్మీయంగా ఉండాలి అంటే వాక్యం చదువుకోవాలా, ప్రార్థన చేసుకోవాలా. కనుక ఇవన్నీ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ప్రియమైన వాళ్ళారా. కనుకనే ఒకసారి మనం చూస్తే ఒక స్త్రీ, ఆమె బిడ్డలు లేరు కనుక ఆమె యొక్క వైరి అంటే తోడికోడలు. ఆ తోడికోడలు ఏమంటుంది? నువ్వు కొట్రాలివి, నీకు పిల్లలు లేరు, నాకు పిల్లలు పుట్టారు అని ఒక అతనికి 2 భార్యలు అయితే పెనిన్న ఇద్దరు, ఇల్కి మెలకు. వీళ్ళు ఆ రీతిగా ఉన్నప్పుడు ఎంతగా తోడికోడలు కష్టపెట్టిందో, ఎంతగా బాధించిందో అన్నిటికంటే ఒక మాట చాలు. ఏం మాట? వడ్రాలు, నువ్వు పిల్లలు లేని దానివు అంటా ఉంటే ఆమె ఏడుస్తూ ఉంది. ఏడ్చేటప్పుడు ఆమెని ఎవరు ప్రేమించారు? ఎక్కువగా భర్త ప్రేమించాడు. పెనిన్న కంటే హన్నాని ఎక్కువ ప్రేమించాడు. కానీ ఒకటి దేవుడు ఏం చేస్తాడంటే ఎవరిని ఎక్కువ ప్రేమిస్తే వాళ్ళనే కష్టపెడతాడు అంతే కదా. ఎవరిని ఎక్కువ ప్రేమిస్తారో వాళ్ళకి కష్టం వస్తుంది, ఆ కష్టంలోనే వాళ్ళకి ఆశీర్వాదం. కనుక మనం చూస్తే మరి ప్రియమైన వాళ్ళు ఈరోజు హన్నది జీవితంలో మనం చూసినప్పుడు ఆమె కష్టంలో, బాధలో, నిందలో, అవమానంలో ఆమె ప్రార్థనకు దేవుడు సమాధానం ఇచ్చాడు. చూడండి ఒకసారి మనం సమూయేలు గ్రంథము 1 అధ్యాయము 20వ వచనం మనం చూస్తే, హన్న గర్భము ధరించిన దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీని అడిగి తెలుసుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టాను. ఇప్పుడు పెనిన్న ఎన్ని అంది? నువ్వు గొడ్రాలివి, అసలు నీకు ఇంక లేదు, పిల్లలు పుట్టరు అని ఉండొచ్చు. బాగా ఆమెని బాధించి ఉండొచ్చు, అవమానపరిచించవచ్చు. కానీ మనమేంటి? నేను నమ్మిన వాడిని ఎరుగుదును గనుక నేను సిగ్గుపడిన హన్న అనుకుంది అంతే. నేను నమ్మిన నా దేవుడు, నేను ఎరిగిన దేవుడు కనుక, నేను తెలుసుకున్న దేవుడు, నేను ప్రార్థిస్తున్న దేవుడు, నేను విశ్వాసం ఉంచిన దేవుడు కనుక నన్ను ఎప్పుడు సిగ్గుపరచడు అనుకుందంతే. అనుకొని ఆలయంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంది. హృదయం కుమ్మరించింది, ప్రార్థన చేసుకుంటా ఉంటే అప్పుడు దేవుడు ఆమెను కనికరించి ఆమెకు గర్భాన్ని తెరిచాడు. పిల్లలు ఆ గర్భాన్ని తెరిస్తే ఆమె ఏమంటుంది? నేను యెహోవాకు మొక్కుకొని వీని అడిగి తెలుసుకొని వారికి సమూయేలు అని పేరు, ఏం పేరు పెట్టాలో కూడా తెలుసుకుంది అంతే.
అటువంటి గొప్ప ప్రార్థనా జీవితం ఉంది. అన్న అన్న ప్రార్థన మనకు కూడా ఉండాలి. ఎందుకంటే ఆమె నమ్మింది ఒక్కటే అనుకుంది, నా తోడికోడలు ఎంత ఇన్నైనా, ఎవరు నా బంధువులు ఎన్నన్నా, నేను మాత్రం నా దేవుణ్ణే ఆశ్రయిస్తా. కనుక నేను నమ్మిన వారిని నేను తప్పకుండా ఎరిగి ఉన్నాను కనుక, నేను ఎరిగిన దేవుడు, తెలుసుకున్న దేవుడు, విశ్వాసం ఉంచిన దేవుడు నన్ను ఎప్పుడు బాధ పెట్టడు, సిగ్గు పరచడని తెలుసుకోవాలి. మన జీవితాల్లో మనం కూడా అంతే. ఎవరు ఏమన్నా మన జీవితాల్లో ఆయన వైపే చూడాలా, ఆయన్నే ఎరిగి ఉండాలా, ఆయన మీదే విశ్వాసం ఇస్తే మనం సిగ్గుపరచడైనా అందరి ముందు సంతోషంగా ధైర్యంగా ఆశీర్వాదాలతో నింపుతా తెలుసుకోవాలి. హన్నా జీవితంలో సమూయేలు ఒక నాయకుడిగా ఉన్నాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు, ప్రవక్తగా ఉన్నాడంటే ఎందువల్ల? ఆమె ప్రార్థన జీవితం. ప్రియమైన వాళ్ళ రెండవదిగా చూస్తే యోసేపు జీవితంలో ఎంత కష్టం వచ్చింది. తండ్రికి బాగా ఇష్టమైన వాళ్ళకి కష్టాలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అన్నాకి భర్త ఎక్కువ ప్రేమించాడు, ఆమె కంటే ఎక్కువగా ప్రేమించాడు. యోసేపును తండ్రి ఎక్కువ ప్రేమించాడు యోసేపు ఆ కుటుంబంలో. ఎందువల్ల అంటే యోసేపు చిన్నతనం నుంచే దేవుని యందు భయభక్తులు ఉండి అన్నలు ఏదైనా తప్పు చేస్తే తండ్రికి చెప్పేవాడు. ఆదికాండం 37 అధ్యాయం అని చూస్తే తెలుస్తుంది. తండ్రికి చెప్పేవాడు. తండ్రికి చెప్పినప్పుడు ఈ అన్నలు ఏమంటారంటే, వీడేంది అన్నీ పోయి మనమే చెప్తున్నాడు అని కోపం పెట్టుకున్నారు. ఆ కోపంలో అసూయ, ద్వేషం పెరిగిపోయింది. ఆ సమయంలో తండ్రి మళ్ళీ ఏం చేశాడు, ఒక మంచి వస్త్రాన్ని, అంగీని యోసేపుకి ఇచ్చాడు. బాగా రంగురంగు వస్త్రం. అది చూచారు, ఇంకా కోపం వచ్చింది వాళ్ళకి. ఆ కోపం వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు అనుకున్నారు, వీడు ఎట్టయినా కానీ అన్నాడు. ఆ తర్వాత అతనిలో ఇంకా ఏముంది, కళ్ళగనేవాడు. ఆ కళల్లో ఏం చెప్తున్నాడు, నా పన లేచుంటే మీ పనులు వంగి ఉన్నాయి అని అన్నలకు చెప్పాడు, తండ్రికి కూడా చెప్పాడు. తండ్రికి కూడా కోపం వచ్చింది. మరి ఇవన్నీ దేవుడు ఇస్తున్నవి, వాళ్ళేమో వీడు మమ్మల్ని కథాలు చేస్తున్నాడు, అవమానపరుస్తున్నాడు అనుకున్నారు. తండ్రికి తెలుసు కొంతవరకు అన్న ఏదో ఉంది మొత్తం మీద అని. ఆ తర్వాత అతన్ని ఏం చేశారు, అన్నలో వాళ్ళు అక్కడ గొర్రెలు మేపుతా ఉంటే ఇతన్ని బొమ్మన్నాడు, పోయి అన్నల క్షేమం తెలుసుకొని వాళ్ళకి ఆహారం అది ఇచ్చిరా అంటాడు. వీళ్ళు వస్తుంటేనే యోసేపుని చూసి, అదిగో వస్తున్నాడు వాడు కళ్ళగనేవాడు, వాడిని చంపేద్దాం అనుకొని ఏం చేశారు, గుంటలో వేశారు. చంపాలనుకున్న ముందు, కానీ పెద్ద అన్న ఆయన ఒప్పుకోపోయేసరికి వాళ్ళు ఏం చేశారు, ఆయన అటు వెళ్ళిన తర్వాత చంపాలనుకొని గుంటలో వేసి, ఏం చేద్దాం గుంటలో పడితే ఏముందిలే, అట్టించి వాళ్ళు ఇస్మాయిల్ వాళ్ళు వస్తుంటే వర్తకులు వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళని చూసి అమ్మేశారు. అమ్మిన తర్వాత అతని జీవితం మారిపోతుందా? ఏం మారలా. దాసుడిగా పోయాడు, పరో ఇంటిలోకి చెరసాల్లోకి వెళ్ళిపోయాడు. ఇన్ని జరిగినాయి ఆ జీవితంలో. అయితే ఇక్కడ అతనికి వచ్చేటువంటి ఆశీర్వాదం మనం చూస్తే ఆదికాండము 50వ అధ్యాయము రాజు అయిన ఆ ప్రధానమంత్రిలాగా అంత దేవుడు హెచ్చించాడు. ఎక్కడైతే ఒక దాసుడిగా ఉన్నాడో, ఎక్కడైతే చెరసాల్లో ఒక దోషిగా ఉన్నాడో, అటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడు, ఆ దేశం మొత్తానికి అధిపతిగా చేశాడు. అందరికీ ఆహారము ఇచ్చేవాడుగా చేశాడు. ఎవరు వచ్చారు, ఇంకా వాళ్ళ కుటుంబం అన్నలే వచ్చారు ఆహారం కోసం. అయ్యా మాకు ఆహారం, గుర్తుపట్టల. ఎందుకంటే యోసేపు అంటున్నాడు, నేను నమ్మిన వాడిని ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను. అన్నలు వచ్చి సిగ్గుపడ్డా? ఎలా ఉన్నాడు, ఒక ప్రధానమంత్రి దాకా అంత అధికారం అంతా ఆయనే చేస్తుంటే అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఎవరు హెబ్రీయుడు, అది ఐగుప్తు దేశం. మరి అక్కడ హెచ్చించాడు దేవుడు అంటే, అక్కడ అంటాడు ఒక మాట, ఆదికాండం 50వ అధ్యాయము 20వ వచనంలో, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించిన కానీ నేటి దినమున జరుగునట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించను. అయ్యా అన్నలు చెప్తున్నాడు, అన్న గుర్తుపట్టాడు. తర్వాత వాళ్ళని దగ్గర తీసుకున్నాడు. చాలా జరిగింది. 37వ అధ్యాయం నుంచి బాగా 50 దాకా చదివితే యోసేపు గురించి. అప్పుడు వాళ్ళ అన్నలు భయపడ్డారు. అన్నలను దగ్గర తీసుకుంటే, మేము చేసాం కదా, మనం అమ్మేసాం కదా, ఎంతో కష్టపెట్టాం కదా, ఒకవేళ మనకేం కీడు చేసి చంపేస్తాడేమో అనుకుంటా ఉంటే, వాళ్ళ తండ్రి కూడా చనిపోయాడు, యాకోబు చనిపోయాడు అక్కడే. ఆ యాకోబు చనిపోయినప్పుడు ఆ ప్రాంతంలో అన్నలు ఏమన్నారంటే, తండ్రి కూడా లేడు కనుక మనల్ని ఏమైనా చేస్తాడేమో అంటే, యోసేపు అంటున్నాడు ఏం మాట, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగునట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు చేసి, మీరు నాకు ఏం చేసే కీడు చేశారు అనుకుంటున్నారు.
ఆ కీడే మనందరికీ మేలైపోయిందంటే ఎందువల్ల ప్రతి ఒక్కరికి ఆహారం ఇచ్చాడు. ఐగుప్తు ప్రాంతము, తర్వాత వీళ్ళు అయోధ్య ప్రాంతం, అందరూ చుట్టుపక్కల దేశాలన్నీ వచ్చి ఆహారానికి అక్కడికి వచ్చేవాళ్ళు. 7 సంవత్సరాల కరువు, 7 సంవత్సరాలు ధాన్యం పండింది. ధాన్యం పండిన తర్వాత 7 సంవత్సరాల కరువు వచ్చింది. అది దావీదే రాజుకు చెప్తాడు, ఫరోకు చెప్తాడు, అయ్యా ఇట్ట వచ్చింది కళ అని. ఆయనకు వచ్చిన కళ భావం చెప్తే, ఫరోకు వచ్చిన కళ భావంలో 7 సంవత్సరాలు పంటలు బాగా పండుతాయి, 7 సంవత్సరాలు కరువు వస్తుంది కనుక ఆ ఎద్దు ఆవులు వాటి గురించి చెప్పాడు, మొత్తం చెప్పాడు. చెప్పినప్పుడు ఆయన ఒక్కటే అన్నాడు, అయ్యా ఇది చెయ్యాలంటే నీ ఒక్కడివే కనుక నీవే మొత్తం చూసుకో అంటే ఆ పంట పండిన దాన్ని అన్ని కొట్లు కట్టించి మొత్తం ధాన్యం అంతా ఉంచాడు. 7 సంవత్సరాల వరకు కొరత లేకుండా, ఆహారం లేకుండా చేసినవాడు. ఎక్కడున్నవాడు? ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్నాడు. బట్టి హెబ్రీడు యూదయ ప్రాంతంలో ఇక్కడ ఒక అధిపతిగా ఉన్నాడంటే అన్నలు చేసిన కీడే అందరికీ మేలుకరంగా అయింది పిల్లల. కనుకనే మనకు కూడా మన జీవితాల్లో కీడు అనేది నిన్న కూడా చెప్పాను నేను, కీడు చేయటం మాని మేలు చేయమంటాడు. కీడు చేస్తే ఆ కీడుని దేవుడు ఏం చేస్తాడంటే మేలుగా మారుస్తాడు. ఎందువల్ల? మన కుటుంబం బ్రతుకుతుంది, అందరూ బ్రతుకుతున్నారు ఆ మేలు, ఎందుకంటే అందరికి ఆహారం ఇస్తున్నాడు. మరి కరువులో ఆహారం ఇటువంటి గొప్ప ఇది. నేను 2000 రాసిన పాట అదే, యవ్వనుడా నీ యవ్వన కాలమున ప్రభు కాడిని మోయిటకు అనే పాట. ఆ పాట రాసినప్పుడు 2000 సంవత్సరం, ఇప్పుడు 26 సంవత్సరాలు అయింది. అంత యోసేపుదే, అంత యేసుక్రీస్తు ప్రభుకి సాదృశ్యంగా ఉంటాడు అంతే. ఆయన కూడా అమ్మబడ్డాడు, ఈయన అమ్మబడ్డాడు. కనుక ప్రియమైన వాళ్ళరా, మూడవదిగా చూస్తే ఇస్సాకు స్థానంలో బలిగా ఏముంది? ఇస్సాకు ఎవరు? అబ్రహాముకి 100 సంవత్సరాలు ఇప్పుడు పుట్టినవాడు. ఆ పుట్టినవాడు మరి వెంటనే 17 సంవత్సరాల లోపల వచ్చింటే దేవుడు నీ కుమారుని ఇచ్చే కదా, ఆ కుమారుని నాకు బలిగా అర్పించన్నాడు. బలిగా అర్పించమంటే ఏమన్నా బాధపడ్డాడు ఆయన. ఎందువల్ల? అబ్రహాము దేవుని కంటే ఎక్కువగా తన కుమారుణ్ణి ప్రేమించాడు. మళ్ళీ ఎందుకంటే వృద్ధాప్యంలో పుట్టాడు, దేవుడి వాగ్దానం చేశాడు, ఆ పుట్టిన కుమారుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఎవరైనా అంతే కదా, దేవుడు చూశాడు, కానీ పరీక్షించాలా, ఆ పరీక్షించాలి కనుక ఆ కుమారుడినే నాకు బలిగా అర్పించన్నాడు. బలిగా అర్పించమంటే ఎంత బాధ అమ్మది. ఆ బాధలో ఆయన కను ఏమనకుండా చెప్పినట్లుగా చేశాడు అంతే. ఆ చెప్పినట్లుగా చేసి గాడిద గంత కట్టి తర్వాత ఆ కుమారుడిని, తర్వాత ఆ కట్టెలు మూసుకుంటా కుమారుడు పక్కన ఇంకొక సేవకుని పెట్టుకొని ఎత్తైన కొండ మీదకి వెళ్ళి అక్కడ మళ్ళీ పేర్చినప్పుడు కుమారుడు అడుగుతున్నాడు, తండ్రి మనం ఎక్కడికి వెళ్తున్నాము? యెహోవా దేవునికి బలి అర్పించడానికి అయ్యా. మళ్ళీ వెళ్ళిన తర్వాత కట్టెలు మోసుకొని పోయేటప్పుడు ఆ పేర్చిన తర్వాత మరి బలిగా ఏది ఏ పశువు అన్నాడు. దేవుడే చూసుకుంటాడయ్యా అన్నీ. తర్వాత ఏం చేశాడు తండ్రి? కుమారుడిని కట్టి ఆ కట్టెల మీద పేర్చి ఏం చేశాడు? కత్తి ఎత్తాడు. ఆ కత్తి ఎత్తితే దేవుడు వెంటనే అబ్రామా, చూడండి ఒకసారి, ఆదికాండము 22వ అధ్యాయము 13-14 చూడమ్మా, 13-14. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా నీకు మా అందుకతడు చిత్తము ప్రవ్వా అనేను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, నేనేమియో చేయను అంటే ఏమి, ఎందుకంటే అంత ప్రేమగా ఉన్న కుమారుణ్ణి దేవుడు అడిగాడని ఆయన వెంటనే ఏమన్నాడు? ఇచ్చేస్తానయ్యా అని బయలుదేరాడు అంతే. ఆఖరికి చివరి క్షణంలో కత్తి కూడా ఎత్తి కుమారుణ్ణి వధించాలంతే. ఆ సమయంలో దేవుడు మరి పరలోకము నుంచి ఆ స్వరం వినపడి అతను మారినప్పుడు, అప్పుడు అక్కడ మనం చూసినప్పుడు అన్నాడు ఇక్కడ ఒక మాట, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వినతీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదని. అంటే ఎందుకు అబ్రహాముని ఏం చేశాడు? పరీక్షించాడు. ఆ పరీక్షలో అబ్రహాము ఏం చేశాడు? గెలిచాడు. దేవుడు ఎంత సంతోషించుంటాడు. అబ్రహాము నిజంగా, అబ్రహాముకి పిల్లలు లేకపోతే
మరి శారా 90 సంవత్సరాలు వచ్చి ఈయనకి 100 సంవత్సరాలు వస్తే పిల్లలు లేక బాధపడతా ఉంటే, మరి ఆయన గర్భం అనుగ్రహించి పిల్లలు అనుగ్రహించి ఇస్సాకు అంటే నవ్వు అర్థం. అటువంటి కుమారుడిని ఇచ్చిన తర్వాత కుమారుడు పెరుగుతా ఉంటే అబ్రహాం బాగా ఆడుకుంటున్నాడు. ఆడుకునే సమయంలో బాగా ఉన్నప్పుడు నీ కుమారుడు నాకు బలిగా ఇవ్వంటే ఏ తండ్రి అని ఏమంటారు? తల్లి వద్దు అని చెప్పి ఆగిపోతారు అంతే. వాళ్ళు అక్కడ కాదు, సిద్ధపడి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. దేవుడు ఎప్పుడు బలిగా కోరుకోడు. ఆయన నేను బలిని కోరను కానీ కనికరమనే కోరతా అన్నాడు. నేను బలిని కోరను, కనికరమనే కోరతా. ఆయన కనికరం గల దేవుడు ఆయన. ఎందుకంటే పరీక్షిస్తాడు అంతే. అమ్మ నీ దగ్గర నాకు ఇచ్చేస్తావా అని దేవుడు అన్నాడు అనుకో, లేదు ప్రభా నాకు కావాలా, ఇదే నాకు ఉందని అనేది కాదు. దేవుడు అడిగాడు కాబట్టి మనం ఇవ్వటానికి ఎప్పుడైతే సిద్ధంగా ఉంటామో దేవుడు వెంటనే ఆదేస్తాడు. అబ్రహాము చెయ్యి ఎత్తాడు. అబ్రామా నీ చెయ్యి దించు, నీకు ఒక్కడైన కుమారుని ఇవ్వటానికి నువ్వు వినితీయలేదు కనుక నువ్వు దేవునికి భయపడవాడని ఎరిగి ఉన్నా. అటువంటి దేవుడు. అందుకే అబ్రాహాం అనుకుని ఉంటాడు, నేను ఎరిగిన వాడిని నమ్ముదును కనుక నేను సిగ్గుపడను. భార్య ఏడుస్తా, శారం ఏడుస్తూ ఉండొచ్చు. అందరూ సేవకులు అందరూ ఎందుకు తీసుకెళ్ళాడా ఏంటి అనుకోవచ్చు. ఎలా వచ్చారు? సంతోషంగా తిరిగి వచ్చారు పిల్లరా. కనుకని అక్కడ అంటాడు అబ్రహాము ఆ చోటికి చూడు ఒకసారి 11వ వచనంలో 13లో, అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ము తగులుకొనియు ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడాను. దేవుడు ఏం చేశాడు? అక్కడ బలి ఇవ్వాల. అటు బలి ఎందుకంటే సిద్ధపరిచాడు. బలి జరగాల. ఆ బలి జరగాలి అంటే అక్కడ ఏముంది? ఒక పొట్టేలు ఉంది. ఇస్సాకు బదులుగా ఒక పొట్టేలుని దేవుడు అక్కడ ఉంచాడు పిల్లారా. కనుక ఇస్సాకుకి యేసుక్రీస్తు ప్రభు కూడా అదే పోలిక కొన్నిసార్లు ఆయన బలిగా అర్పించుకోవటానికి ఆడ పొట్టేలు కొమ్ములు తగిలిపోయి ఆడ ఉంది అంతే. వెంటనే దాన్ని తీసుకొచ్చి వధించమంటే అప్పుడు అంటాడు అబ్రహాము, యెహోవా ఈరే అంటే ఈ స్థలమందు యెహోవా ఉన్నాడు. చూసుకుంటాడు ఆయన, ఉన్నాడు, చూసుకునేవాడు ఆయన. కనుక ఎందుకంటే ఆయన సన్నిధి దిగి వచ్చిందంతే. అది అటువంటి విశ్వాసం. అందుకని అబ్రహాముని విశ్వాసులకు తండ్రి, ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్. ఎందుకంటే విశ్వాసుల తండ్రి అంటే ఆ విశ్వాసం మనకు ఉండదు. కనుక ఏమన్నాడు? నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని ఇవ్వటానికి వెనుదీయలేదు కనుక నువ్వు దేవునికి భయపడవాడవు. అది. ఆ తర్వాత మనం చూస్తే 4వదిగా యోబు యొక్క జీవితంలో మనకు తెలుసు. యోబుకు వచ్చిన కష్టాలు, యోబుకు వచ్చినటువంటి అవమానము, నిందలు ఇవన్నీ ఉన్నాయి. కనుక యోబు ఆ యొక్క ప్రాంతంలో ఎంత అధిక ధనవంతుడు అంటే అంత గొప్ప ధనవంతుడు. అటువంటి ధనవంతుడికి కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టంలో యోబు ఒక్క మాట కూడా దేవున్నారు. ఏం కష్టాలు వచ్చినాయి? ఆయన అంత ఆస్తి గలవాడు. దాదాపు 15 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి పశువులు మందలు అలా ఉండేవి. ఒంటెలు, తర్వాత గాడిదలు, తర్వాత గొర్రెలు ఇవన్నీ ఉన్నప్పుడు ఆయన బాగా సంపన్నుడిగా ఉన్నాడు. అటువంటి ఆయనకి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగారు. భార్య ఉంది. భార్య పేరు చెప్పాల, వీళ్ళ పిల్లల పేరు లేదు, ఆడపిల్లల పేరు మాత్రం చెప్పారు. కనుక ఈ యొక్క యోబు తన జీవితంలో గొప్పవాడిగా ఉండి అంతగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే యోబు దేవుణ్ణే ఎప్పుడు ఆరాధించేవాడు. ఒకవేళ పిల్లలు తప్పు చేశారేమోనని పెద్దల కన్నే లేచి వాళ్ళ కోసం ఏం చేశాడు? ఆయన దహన బలి అర్పించినటువంటి గొప్ప ఆయన విశ్వాసి. అటువంటి ఆయన భయభక్తులు కలిగిన ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు అనేటువంటి బిరుదు దేవుని చేతే పొందుకున్నాడు. అటువంటి బిరుదు కలిగినటువంటి యోబు జీవితంలో కష్టాలు వచ్చినాయి. అన్నీ వచ్చినప్పుడు యోబు ఎప్పుడు కుంగిపోల. ఒకవేళ భార్య అవమానపరిచినా, ఒకవేళ ఏం చేసినా యోబు మాత్రం కుంగిపోకుండా దేవుని మీదే విశ్వాసం ఉంచాడు. ఎట్లాగా? 7 కుమారులు చనిపోయారు, కుమార్తెలు చనిపోయారు. దానికి ముందు పశువులు అన్నీ పోయినాయి, అన్నీ చనిపోయినాయి. ఆ తర్వాత ఎందువల్ల? దేవుడు పరీక్ష పెట్టాడు. ఎవరు వచ్చి పరీక్ష పెట్టమన్నారు? అపవాది వచ్చి దేవుని దగ్గర నిలబడినప్పుడు యెహోవా దేవుని దగ్గర ఒక సమయంలో దూతలందరూ వచ్చి వాళ్ళు చెప్తారు ఏం సంగతి అని. అదే అపవాది కూడా వచ్చాడు. వచ్చినప్పుడు అపవాది వచ్చినప్పుడు దేవుడు అడిగాడు అపవాదిని. చూడండి, యోబు గ్రంథము మొదటి అధ్యాయము 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? ఎవరంట?
దేవుని సేవకుడు ఆయన. ఎందువల్ల? దేవుని యందు భయభక్తులు గలవాడు, నీతిమంతుడు, చెడుతనానికి మరి విసర్జించేవాడు, భయభక్తులు అన్నీ ఉన్నాయి. దేవునికి కావలసినవన్నీ ఉన్నాయి. మరి ధనవంతుడు. ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. అంతగా ఆశీర్వదిస్తే అపవాది వచ్చి ఇవన్నీ చూసి అప్పుడు అంటాడు, ఇక్కడ దేవుడు అడిగాడు, ఏమని అడిగాడంటే, ఎక్కడి నుంచి వస్తున్నావు? భూలోకం నుంచి వస్తున్నా అంటాడు. అక్కడ నా సేవకుడైన యోబును చూచావా? ప్రశ్నించండి అమ్మా. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన. అంటే 4 క్వాలిటీస్ ఆయనలో ఉన్నాయి. ఈ 4 దేవుడే చెప్తున్నాడు. ఫస్ట్ మొట్టమొదటి యోబు గురించి చెప్పబడింది. 8వ వచనంలో దేవుడు చెప్తున్నాడు ఎవరితోటి? అపవాదితోటి. నా సేవకుడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, భయభక్తులు కలిగిన వాడు. మరి ఆ మాట చెప్పగానే సాతానుడు ఏమంటాడు? నాకు దొరికితే బాగుండు, ఇంతమందిని ఇంత చేశాను కానీ ఈయన్ని చేయలేకపోయానంటే దేవుణ్ణి అడగాల, ఏదో ఉందంటాడు. ఏముందంటే చూడండి, అక్కడ ఆ మాట చూసినప్పుడు 9వ వచనంలో అడగా, అపవాది యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడైనయా. యోబు ఊరక నేను ఎందు భయభక్తులు ఉన్నాయా? కనుక అంత ఆశ్రదించబడ్డాడంటే, అంత బాగున్నాడంటే అన్నీ ఉండబట్టే కదా అనే మాట అంటూ అక్కడ అంటాడు, ఇక్కడ నీవు అతనికి అతని ఇంటి వారి కలిగిన సమస్తమునగా చుట్టూ కంచె వేసితివి కదా. అంటే యోబు ఇంటి చుట్టూ ఏముంది? కంచె ఉంది. దేవునికే తెలుసు. ఆ దేవుడు వేసిన కంచె, ఆ కంచె అపవాది చూశాడు. చూచి అది దాటి పోలేక, ఒకవేళ బహుశా వాడు దేవుని దగ్గరికి అందుకే వచ్చాడేమో. ఎందుకంటే ఆ భూమి మీద ఎవరు అంతగా మంచోడు కనపడలా, యోబు ఒక్కడే ఉన్నాడు. అందుకనే దేవుడే అన్నాడు ఏమంటే, నీవు నా సేవకుడైన యోబు సంగతి అలాంటి నీకు ఎప్పుడన్నా తలంపు వచ్చిందా? అపవాది సాతానా, ఎప్పుడన్నా యోబు గురించి ఆలోచించావా అంటే చూశాను అయ్యా. ఎందుకు చెబుతున్నాడు? నువ్వు చుట్టూ కంచె వేసేవయ్యా, అతన్ని ఆశ్రదించావు కనుక నాకు సమయం ఇస్తే, అనుమతిస్తే నేను వెళతా అన్నాడు. సరే వెళ్ళు అన్నాడు. కంచె తీసేసాడు. దేవుడు లేడు. దేవుడు కంచె తీగానే వెంటనే ఏం చేశాడు? ఆస్తి మొత్తం పోయింది, పిల్లలు చనిపోయారు. తర్వాత మొత్తం పోయిన తర్వాత భార్య ఇతనే మిగిలారు. మిగిలిన తర్వాత ఆయన అంటాడు, బిడ్డలు కూడా చనిపోతే యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయిన, యెహోవా నామమునకు స్తుతి. అని ఈ ఏ మాట ఎందు యోబు దేవుడు అన్యాయము చేసేన మాట చెప్పలా. ఎంత అన్యాయం! అంత ఆస్తి ఇచ్చి, అంత బాగా ధనవంతుడిగా ఉండి, అంత బాగా న్యాయవంతుడిగా ఉండి, యథార్థపరుడుగా ఉండి, భయభక్తులు కలిగిన వ్యక్తి ఈ రీతిగా అయిపోతే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు? మాలాగనే కదా ఈయన కూడా, ఏంది ఏమైంది, ఈయన ఆస్తి అంతా పోయింది కదా, బిడ్డలు చనిపోయారు కదా, ఇంకా ఏంది అనుకుంటా ఉంటారు. కానీ యోబు అంటాడు, దేవుడు ఎప్పుడూ అన్యాయం చేయడనే మాట అన్నాడు ఆయన. అన్న తర్వాత సాతానుడు వచ్చాడు మళ్ళీ, అయ్యా ఏమైంది? ఏం కాలేదయ్యా, ఇంకొక అనుమతి నాకు. రెండోది ఏంటంటే, అతని మరణం, అతని యొక్క ప్రాణం మాత్రం తీయొద్దు అంటే శరీరానికి అనుమతి. తల నుంచి అరికాళ్ళ వరకు కురుపులు, ఆ కురుపులతో మొత్తాడు బాగా. ఆ మొత్తితే కురుపులు ఎంత భయంకరమో మనకు అసలు ఒక్క చిన్నది వస్తేనే బాధపడతాం. తలంతా, ముఖం మీద, బాడీ అంతా ఉంటే ఆయన బూడిదలో కూర్చొని చిల్లపెంగతో గోక్కుంటున్నాడు. భార్య వచ్చి, ఇంకా ఎందుకయ్యా నీ జీవితం, చనిపోరాదా దేవుణ్ణి దూషించనే మాట 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయం మనం చూస్తే 2వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది చూడండి. ఇక్కడ చదవమ్మా. అతడు ఒళ్ళు గోక్కుంటకై చిల్లపెంకును తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవింకను యథార్థతను వీడకు ఉందివా, వదలకు ఉందివా, ఇంకా ఇప్పుడన్నా వదిలిపెట్టి దేవుణ్ణి దూషించయ్యా, దూషిస్తే సరిపోతావు అంటే. అంతటి ఒక మాట, ఎంత గొప్ప మాట అంటే, భార్యను కూడా గద్దించాడు ఆయన. ఏమని గద్దించాడు? అందుకు అతడు మూర్ఖురాలి మాట్లాడినట్లు అంటే, మనకి మేలు వస్తేనే దేవుణ్ణి మనం స్తుతిస్తాం, మేలు వస్తేనే సంతోషంగా ఉంటాం, మేలు ఉంటేనే అందరికి చెప్పుకుంటాం. కీడు వస్తే ఎంత దుఃఖం, బాధలో ఉండి అసలు దేవుణ్ణి మర్చిపోతాం, లేదా నిందిస్తాం. ఎందుకయ్యా నాకు ఈ పని చేసేవయ్యా, నువ్వేం చేసావు, అట్ట ఇట్ట అని తిడతా ఉంటాం. భార్య కూడా అట్టగానే తిట్టరాదంటయ్యా, దేవుని దూషించు, ఇంక యథార్థతను వీడు, నీ యథార్థత నీతి ఇంకా పనికిరాదు,
నువ్వు తిట్టు అనే మాట అంటే ఆయన అన్నాడు ఇక్కడ, చూడండి అమ్మ చదువు. అందుకు అతడు మూర్ఖ మాట నువ్వు మాట్లాడుతున్నావు, మనము దేవుని వల్ల మేలు అనుభవించదుమా, కీడును మనం అనుభవించ తగదా. ఈ సంగతులలో ఏ విషయమందు యోబు నోటి మాటతోనైనా పాపం ఎంత గొప్పవాళ్ళు. ఒక్కొక్కరు చూసుకుంటా వస్తే ఎంత గొప్ప విశ్వాసం. ఎందుకంటే నేను నమ్మిన వాడిని ఎరుగుదును. నేను నమ్మే దేవుడు నన్ను ఎప్పుడు సిగ్గుపరచడు. నేను ఎలా దేవుని యేసయ్యని ఎరిగి ఉన్నానో ఆయన కూడా నన్ను ఎరిగి ఉంటాడు. అలాగనే ఆయన కోరుకున్న వాళ్ళం కనుక ఆయన కోరుకున్న వారికి ఎప్పుడు కష్టాలు అట్లా పైన ఉంటాయి కానీ వెంటనే తేలిపోతూ ఉంటాయి. కష్టాలు వస్తాయి. కష్టాలు వస్తేనే క్రైస్తవ్యంలో మనం ఉన్నట్టు. క్రీస్తు విశ్వాసులుగా మనం ఉన్నామంటే ఏమి రావాలా? కష్టాలు రావాలా, నిందలు రావాలా, అవమానాలు రావాలా. ఇవన్నీ వచ్చినప్పుడే నిజమైన క్రైస్తవులుగా మనం జీవిస్తాం. ఎప్పుడు సంతోషం ఉండదు. ఒకసారి మనం జ్ఞాపం చేసుకుంటే అబ్రహాం జీవితం కానీ, అన్నా జీవితం కానీ, దావీదు కానీ, తర్వాత యోబు కానీ, ఈ జీవితాలు ఎన్ని వచ్చినాయి. కానీ చివరికి యోబుకు 2 రెట్లు దేవుడు అనుగ్రహించాడు. అందుకే యోబు ఒక మాట అంటున్నాడు, చూడండి ఎంత కష్టంలో. తర్వాత యోబు గ్రంథము 19వ అధ్యాయము 25-26 వచనాలు చూస్తే, అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. నా విమోచకుడు అంటే నన్ను విమోచించిన వాడు, నన్ను ఈ బాధ నుంచి బయటికి తెచ్చిన వాడు, నా కష్టాల నుంచి నన్ను బయటికి విడుదల కలుగజేసినటువంటి ఆయన్ని ఏమన్నాడు? సజీవుడు అనే మాట ఎవరు? యేసయ్య గురించి చెప్తున్నాడు. యేసయ్య గురించి అక్కడ మాట్లాడుతూ అన్నాడు, ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. నేను నమ్మిన వాడిని ఎరుగుదును. కనుక నా విమోచకుడు సజీవుడు అనే మాట అన్నాడు పిల్లలు. కనుక యేసయ్య సజీవుడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి 33 సంవత్సరం జీవించి 30 సంవత్సరాల వయసులో సేవకు వచ్చి ఆయన సేవ చేసి ఎన్నో అద్భుత కార్యాలు చేసినప్పుడు 33.5 సంవత్సరం వయసులో ఆయన మరణించాడు. ఆయన ఎప్పుడు? ఆయన యవ్వన ప్రాయంలో మరణించినట్టుగా మనం చూస్తాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూస్తే 5వ అధ్యాయంలో 8 చదవమ్మా. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. పాపులుగా ఉండగానే. కనుక ఈ భూమి మీదకి ఆయన వచ్చి నిలిచాడని యోబు చూసి చెప్తున్నాడు. యోబు అంటున్నాడు అంత కష్టంలో కూడా, ఎందుకంటే దేవుణ్ణే స్తుతిస్తున్నాడు, దేవుణ్ణే ఆరాధిస్తున్నాడు. నోటి మాటతో కూడా ఒక్క మాట దేవుణ్ణి దూషించలా. ఏమైంది? అన్నీ బాగా అయిపోయింది శరీరము. కుమారులు వచ్చారు, కుమార్తెలు వచ్చారు, ఆస్తి అంతా మరలా తిరిగి వచ్చింది. దేవుడు అద్భుత కార్యం చేశాడు. ఏమన్నాడు ఆయన? మనం మంచికే కానీ మేలుకే కానీ మనం కీడును అనుభవించా తగదా అంటాడు. కనుక ప్రియమైన వాళ్ళరా, యోబు యొక్క విశ్వాసము ఆ రీతిగా మరి మనం చూస్తాం. ఈ విధంగా పరిశుద్ధ గ్రంథంలో భక్తుల గురించి మనం ధ్యానిస్తే, చదివితే దేవుని గురించి నాకు తెలుసని మనం కూడా అనుకుంటాం. ఎందుకంటే వాళ్ళ జీవితాల ద్వారా, వాళ్ళ భక్తి జీవితం ద్వారా, వాళ్ళ విశ్వాసం ద్వారా మనం కూడా, నేను కూడా అటువంటి జీవితము జీవించాలని అనుకుంటాము. కనుకనే మనం అనుకోవాలా, మనకు దగ్గరగా ఉన్నాడు యేసయ్య, కనుక ఆయన నాకు తెలుసు, నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును. యేసయ్య అంటున్నాడు, ఆయన ఎప్పుడైతే మనం ఎరిగి ఉంటామో ఆయన అంటాడు, నేను మిమ్మల్ని ఎరిగి ఉంటా. మనం దేవుని తెలుసుకుంటే దేవుడు మన గురించి తెలుసుకుంటాడు అంతే. మరి యోబు గురించి ఎందుకు సాతాను అన్నాడు అపవాదితోటి? నా సేవకుడైన యోబు గురించి ఆలోచించా. ఒకవేళ నువ్వు ఆలోచన చేసినా నా సేవకుడు నీకు దొరకడు, నువ్వే ఓడిపోతావని. మనం కూడా అటువంటి జీవితం మనం జీవించాలి ప్రియులారా. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తే, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మనం దేవుని దగ్గర రావాలి, ఆయన సన్నిధికి రావాలా. ఆ సన్నిధికి వస్తే మన దగ్గరకు ఆయన వస్తాడు అంతే. కనుకనే మనం ఎందుకు ఆరాధన మనం జరుపుకుంటామంటే, ఎందుకు మనం ప్రార్థనలు పెడుతున్నామంటే, ఆయన మాటలు వినటానికి ఆయన సన్నిధికి రమ్మంటారు అంతే. కనుకనే నా యొద్దకు రండి, అప్పుడు ఆయన యొద్దకు వచ్చిన మాట అన్నాడు. కనుక ఇది ఆయన కోసం వేచి ఉండటం నిశ్చలమైనది. కనుక మనం ఎప్పుడు వేచి ఉండాలి దేవుని కొరకు. దేవుని కొరకు కనిపెట్టుకొని వేచి ఉంటే
మన జీవితాల్లో గొప్ప మేలు చేస్తని తెలుసుకోవాలా. కీర్తన గ్రంథం 46వ కీర్తన 10వ వచనం చూస్తే, ఊరకుండుడి నేనే దేవుణ్ణని తెలుసుకొనిడి, అన్యజనులలో నేను మహోన్నతుడగుదును, భూమి మీద నేను మహోన్నతుడగుదును. మహోన్నతుడైన దేవుడు ఆయన. కనుక ఏమన్నాడు, మీరు ఊరక ఉండి నన్ను చూడండి, మీరు తెలుసుకోండి నన్ను గురించి. కనుక ఈరోజు మన అంశము, నేను ఎరిగిన వాడిని, నేను నమ్మిన వాడిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. ఎప్పటి వరకు? చివరి వరకు ఆయన అలాగే పట్టుకో ఉండాలా. విశ్వాసములో మన జీవితాల్లో కృంగిపోకుండా, కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా, నిందలు అవమానాలు వచ్చినప్పుడు భయపడకుండా, మనం దేవునిలో చివరి వరకు ఊపిరి ఉన్నంత వరకు విశ్వాసములో మనము నిలబడి ఉండాలి. అట్టగనే ఆ విశ్వాసము మనలో ఉండే భక్తి జీవితము దేవుని యొక్క గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మనం చూస్తాం. కనుకనే మనం చూస్తే 78వ కీర్తన 35వ వచనం చూస్తే, 78వ కీర్తన 35వ వచనంలో, దేవుడు తమకు ఆశ్రయదుర్గముగనియు మహోన్నతులైన దేవుడు మనకు విమోచకుడనియు వారు జ్ఞాపకము మన దేవుడు విమోచకుడు. కనుక యేసయ్య ఎలా విమోచకుడు? మన కొరకు ప్రాణం పెట్టాడు, తన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చాడు. కనుక ఆ రక్తం ద్వారా మన పాపముల నుంచి విమోచించబడ్డాం. ఆ పాపం నుంచి విమోచించబడ్డాం, రక్షణ పొందుకున్నాం. ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభు, ఆయన విడుదల మన పాపం నుంచి కలుగు చేశాడు, రక్షించాడు, మనల్ని కాపాడుతున్నాడు. ఈ రీతిగా ఆయన మనం స్తుతిస్తున్నామంటే ఆ దేవునికి మనం ఎప్పుడు కృతజ్ఞత చెల్లించాలా. అంటాడు, రక్షింపబడిన వారందరూ విశ్వాసంతో ఉండాలని కోరుకుంటూ ఉన్నారు. కనుక ఈ ఉదయ కాలమున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మనం దేవుని గురించి అంటాడు కదమ్మా, తిమోతి ఏమన్నాడు? నేను నమ్మిన వాడిని ఎరుగుదన్నాడు పౌలు గారు. ఆ పౌలు గారు ఎరిగాడు అంటే ఎలా ఎరిగాడు? దేవుని యేసయ్యను చూచాడు. అంతకుముందు ఎలా ఉన్నాడు? భయంకరమైనటువంటి ఒక హత్య చేసిన వాడిగా, తర్వాత ఒక దోషిగా మరి ఉన్నాడు. అంటాడు, నేను దూషకుడును హింసకుడును హానికరునై ఉండి ఎన్నో చేశా, కానీ ఇప్పుడు ఆయన నేను నమ్మాను, ఆయన నన్ను తెలుసుకున్నాడు. కనుకనే ఆ మాట అంటున్నప్పుడు, మనం దేవుని ఎరిగినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఆ రుచి ఇంకా 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 తినాలనిపిస్తుంది. కీర్తనకారుడు 34:8 అంటాడు, కీర్తన 34, యెహోవా ఉత్తముడని రుచి చూచి అప్పుడు నువ్వు ఎరిగి ఉంటావు. నువ్వు యేసయ్యను ఎరిగి ఉన్నామో తెలుసుకున్నావంటే ఆ రుచి మనకు తెలుస్తుంది. మనకి ఇష్టమైన తేనె, లేకపోతే స్వీట్, లేకపోతే మంచి ఆహార పదార్థాలు మనం కొంచెం టేస్ట్ చూడగానే అబ్బా ఇంకా తింటే బాగున్నాడు. అలాగే యేసయ్య గురించి కూడా ఆయన ఉత్తముడు గనక రుచి చూచి తెలుసుకోవాలి. మనం ఆ రుచి ఎరిగామంటే ఆ విశ్వాసంలో మనం పడిపోకుండా ఎప్పుడు ఉంటాం. ఆయన మేలుతో మనం నింపుతాడని మనం తెలుసుకోవాలా. చివరిగా హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ అధ్యాయము 3వ వచనం చూస్తే, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నదము రండి, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొట్టకు ఆయన అనుసరించదము రండి. ఆయన దగ్గరికి రావాలి, ఆయన జ్ఞానం పొందుకోవాలంటే ఆయన అనుసరించడానికి రావాలని ఇక్కడ కోరుతున్నాడు. అంతేకాకుండా ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించు. ఉదయకాలము సూర్యుడు ఎలా వచ్చాడు, అలాగే యేసయ్య కూడా అలాగే మన జీవితాల్లో, మన హృదయాల్లో ఉదయిస్తాడు. ఎప్పుడు? నేను నమ్మిన వారిని ఎరుగుదును. ఆ నమ్మిన యేసయ్యను రుచి చూచి ఆ వాక్యాన్ని హృదయంలో ఉంచుకున్నాం. ఆ వాక్యం ఇంకా 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 వినాలా, నేర్చుకోవాలా, చదవాలా, ధ్యానించాలనేటువంటి ఆ కోరిక మనలో కలుగుతుంది. అందుకనే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. తేనె ఎప్పుడైనా నాకారా? తేనె నాగితే కొంచెం అట్ట అంటే ఎంత ఉంటుంది, తీయగా ఇంకా కొంచెం తీసుకుంటే బాగుంది. షుగర్ ఉన్నా ఏమైనా ఇక దాని గురించి మనకు అక్కర్లే. ఎందుకు అంత తీపి? కనుక దేవుడు యేసయ్య కూడా అంత ఇది కాబట్టి ఆ రుచిని ఆస్వాదించిన వారికే తెలుస్తుంది. ఎవరు వాక్యాన్ని విన్నారో, వినిన వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకుని విశ్వసించారో, ఎవరు రక్షణ పొందారో ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. అంతే, ఇంకా దేవుని సరి దగ్గరగా ఉండాలని. అటువంటి ఆ రుచి మనం తిరిగిన వారము. కనుకనే తిమోతి పత్రికలు అంటాడు, 2వ తిమోతి 1వ అధ్యాయం 12వ వచనంలో, నేను నమ్మిన వారిని ఎరుగుదును గనక సిగ్గుపడను, నేను ఆయన అప్పగించిన దాన్ని
రాబోవచ్చున్న ఆ దినము వరకు, రాకడ వరకు, ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నా. మనం కూడా యేసయ్య రెండో రాకడ వరకు మనం జీవిస్తే, అలాగే విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని నేను నమ్మిన వారిని ఎరుగుదును, ఎరిగాను గనుక ఆయన నన్ను కాపాడతాడు, నన్ను భద్రపరుస్తాడు, నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నన్ను మా జీవితాల్లో గొప్ప మేలుతో నింపుతాడని మనం తెలుసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, మీ అపారమైన కృపను బట్టి నాయన, ఉదయ కాలమున తండ్రి మీరు ఇచ్చినటువంటి వాక్యమును బట్టి మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. అవును ప్రభా, నేను నమ్మిన వాడిని ఎరుగుదు కనుక నేను సిగ్గుపడను. మేము కూడా మా జీవితాల్లో ప్రభా మిమ్మల్ని నమ్మి విశ్వాసంతో నాయన మిమ్మల్ని అనుసరిస్తున్నప్పుడు తండ్రి, మా జీవితాల్లో ఎన్ని కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు, ఎన్ని శోధనలు వచ్చినా ప్రభా మేము సిగ్గుపడక ధైర్యముగా మీ వైపే చూచిన ఆయన, మీరే మా ఆశ్రయము, దుర్గమని, మా కాపరివి మీరే అని ప్రభా నాయన, మేము ధైర్యంతో జీవించడానికి మాకు ఇచ్చినటువంటి విశ్వాసాన్ని బట్టి మీ స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. చేరువచ్చిన బిడ్డలందరినీ దీవించండి ప్రభా. నమ్మిన వాని ఎరుగుదు కనుక ఆయన అంటాడు, నేను కోరుకున్నవాడు ఇతడే అని దావీదును గురించి ఏ రీతిగా చెప్పాడో అందరి గురించి దేవుడు అన్నాడు, నేను కోరుకున్నవారు వీరే. కనుక ఆయనలో ఆయన మనల్ని పిలుచుకున్నాడు, ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మనల్ని కోరుకున్నాడు. కనుక ఆయన సన్నిధికి మనల్ని నడిపించి ఆయన వాక్కులతో మనల్ని దేవుడు నింపుతున్న విధానం బట్టి దేవుని స్తోత్రం. కనుకనే ప్రియమైన వాళ్ళు చేరిన ప్రతి ఒక్కరిని దేవుడు వారి కుటుంబాలని మేలుతో నింపి ఆయన వైపు చూచే ప్రతి ఒక్కరికి ఆ దేవుడు తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించాలని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.